శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అమరన్ భక్తులకెల్ల నీవ హృదయంబైయుండుటన్, వారి సౌఖ్యము నీ సౌఖ్యము, వారి కూర్మియు సమగ్రంబైన నీ కూర్మితత్వము భావింపంగా, వారి కోపము భవత్ప్రఖ్యాత రౌద్ర ప్రభావము, తావారల వాక్య నిర్ణయము నీ వాక్యంబు సర్వేశ్వరా. ఓ సర్వేశ్వరా, నువ్వు ఎంత కరుణామయుడవయ్యా! నీ భక్తులు ఏది భావన చేస్తే అదే నీ భావముగా నీవు కూడా భావిస్తావు. అమరన్ భక్తులకెల్ల నీవ హృదయంబైయుండుటన్. దీనికి కారణం ఏమిటంటే, వారికి ఏ భావము కలిగితే నీవు కూడా అదే భావమును కలిగి ఉండటానికి కారణం. అమరన్ భక్తులకెల్ల నీవ హృదయంబైయుండుటన్. నీవే వారి హృదయమై ఉన్నావు. వారికి హృదయము అనేటువంటిది ఏమీ లేదు. వారి హృదయం ఉండేటువంటి స్థానమంతా కూడా నీవు ఆక్రమించావు. నీవు వచ్చి అలా ఆక్రమించి ఆసీనుడవై ఉండేలాగా వారు నిన్ను అంతగా అర్చించారు, నిన్ను అంతగా ఆకర్షించారు. వారి భక్తికి నీవు అలా అనుగ్రహించి వచ్చి వారి హృదయంగా వారిలో ఉన్నావు. అలా వారి హృదయంలో నీవే ఉన్నప్పుడు వారి సౌఖ్యము నీ సౌఖ్యము, వారి యొక్క సౌఖ్యమే నీ సౌఖ్యం, అది నువ్వు చూసుకుంటావు. వారి కూర్మియు సమగ్రంబైన నీ కూర్మితత్వము, వారికి కలిగేటువంటి సకల సంపదలు, ఆనందములు, ప్రతి అద్భుతమైనటువంటి వారి అవసరము కూడా నీవే చూసుకుంటావు. వారిని ప్రశాంత స్థితిలో ఉంచుతావు. వారికి నిత్యానందము కలుగజేస్తావు. ఎందుకనంటే నీవు నిత్యానంద స్వరూపుడవు. వారి హృదయం నీవై ఉన్నావు. నీవు సకలైశ్వర్య సంపన్నుడవు కనుక నీవు వారికి సకలైశ్వర్యములను ప్రసాదిస్తావు. నీవు నిత్యానందుడవు, వారికి నిత్యానందము కలిగిస్తావు. నీవు శాంతస్వరూపుడవు, నీవు ప్రేమస్వరూపుడవు, నీవు కరుణాస్వరూపుడవు కనుక వారికి కరుణను కలిగిస్తావు, ప్రేమను కలిగిస్తావు, ఆనందమును కలిగిస్తావు. ఈ స్థితిలో ఉన్నటువంటి నీవు వారి కోపము భవత్ప్రఖ్యాత రౌద్ర ప్రభావము, వారి భక్తికి కానీ నిష్ఠకి కానీ ఎవరైనా ఆటంకం కల్పించినట్లయితే, వారిని ఇబ్బందులు పెట్టినట్లయితే వారిని నీవే రక్షిస్తావు. వారు ఏమీ ఇబ్బంది పడకుండా, వారు ఏమాత్రము కూడా బాధపడకుండా, ఏమాత్రమైనా సరే జరిగిన దానికి వారు మనస్సులో ఒక్కసారి ఇలా జరిగిందేమిటి అని అనుకుంటే చాలు, నీ ప్రఖ్యాత రౌద్ర ప్రభావము, కొద్దిపాటి బాధ వారికి ఏదన్నా కలిగింది అనంటే నువ్వు మహారౌద్రుడవై వారికి కలిగినటువంటి ఆ బాధని పోగొడతావు. అక్కడ ఏమి జరిగితే మళ్ళీ ప్రశాంత స్థితి కలుగుతుందో వారికి అది కలిగేలా చేస్తావు. వారల వాక్య నిర్ణయము నీ వాక్యంబు సర్వేశ్వరా. నీ భక్తుడు ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఒక మాట ఇచ్చినట్లయితే, లేదా ఒక దీవెన ఇచ్చినట్లయితే, నిరంతరము పంచాక్షరిని జపించి నిరంతరము శివనామస్మరణతో జీవితాన్ని గడిపేటువంటి శివభక్తుడు ఎవరైనా సరే ఎవరినైనా దీవించినట్లయితే ఆ దీవెన సాక్షాత్తు శివుడు దీవించినట్లే. ఎవరికైనా ఒక మాట ఇచ్చినట్లయితే ఆ మాటని నెరవేర్చుకునేటువంటి అవసరం పరమేశ్వరుడికి ఉన్నది. ఎందుకనంటే వారి నోటి వెంట వచ్చినటువంటి ఆ మాట వెనుక ఉన్నవాడు పరమేశ్వరుడు. వారి నోటి వెంట పలికిన పలుకు సత్యమయ్యేలా చేయవలసిన బాధ్యత ఆ పరమేశ్వరుడిది. వారల వాక్య నిర్ణయము నీ వాక్యంబు సర్వేశ్వరా. వారు ఏది మాట్లాడినా సరే అది సత్యమయ్యేటువంటి పరిస్థితిని కల్పించేది నీవేనయ్యా.